హలో గైస్, బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. బేసిక్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. First question. An electric filament bulb can be worked from ఎలక్ట్రిక్ ఫిలమెంట్ బల్బ్ అనేది కింది వాటిలో ఎప్పుడు పనిచేస్తుంది, ఏ సందర్భాల్లో పనిచేస్తుంది అని క్వశ్చన్. ఎలక్ట్రిక్ ఫిలమెంట్ బల్బ్ అనేది ఏంటి? ఫిలమెంట్ అంటే ఏంటి? రెసిస్టర్ కదా ఫిలమెంట్ అనేది. వాటి రెసిస్టర్స్ అనేది ఎక్కడెక్కడ పనిచేస్తాయి? డీసీలో పనిచేస్తాయి, ఏసీలో పనిచేస్తాయి. బ్యాటరీ అంటే ఏంటి? బ్యాటరీ అంటే కూడా డీసీ కదా, అంటే బ్యాటరీలో కూడా పనిచేస్తాయి. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది ఆన్సర్. ఆల్ ఆఫ్ ది అబవ్. వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్స్ ఆర్ యూజ్డ్. వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్స్ని ఎక్కడ వాడతారు? వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్లని మనం ఏమంటామంటే వ్యారిస్టర్స్ అంటాం. ఇవి ఇక ఎందుకు పనిచేస్తాయంటే టు సప్రెస్ సర్జెస్, అంటే వోల్టేజ్ ఎక్కువ వచ్చినప్పుడు ఇవి సర్క్యూట్ని కాపాడుతాయి. థర్డ్ క్వశ్చన్. లైట్ బల్బ్ డ్రాస్ 300 milliamps when the voltage across it is 240 volts. The resistance of the light bulb is. ఇక్కడ ఏమంటున్నారంటే లైట్ బల్బ్ అనేది 240 వోల్ట్స్ సప్లైకి కనెక్ట్ చేయడం జరిగింది. 240 వోల్ట్స్ ఎంత కరెంట్ డ్రా చేస్తుంది అంటే 300 మిల్లీ కరెంట్ను డ్రా చేస్తుంది. అయితే ద రెసిస్టెన్స్ ఆఫ్ ది బల్బ్ యొక్క రెసిస్టెన్స్ ఆర్ ఎంత అని అడుగుతున్నాడు. రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి మనకు తెలుసు కదా, V/IR. ఇక్కడ దీని నుండి ఆర్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఆర్ ఈక్వల్స్ టు V/I. ఆర్ ఈక్వల్స్ టు ఇప్పుడు మనకేమి ఇచ్చిన వోల్టేజ్ ఎంత? 240 బై కరెంట్ ఎంత? 300 మిల్లీ యాంప్స్. ఇది మిల్లీ యాంప్స్ కాబట్టి దీన్ని యాంప్స్లోకి మార్చుకోవాలంటే బై 1000 చేయాలి. బై 1000 ఇది యాంప్స్లోకి మారిపోతుంది. ఇప్పుడు దీని నుండి ఈ 1000 అనేది పైకి వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? 240 ఇంటూ 1000 బై 300. 2 సున్నాలకి 2 సున్నాలు, 3 ఎక్కం 3 ఎనిమిదిల 24, అంటే 80లో 240. 80 ఇంటూ 10 మిగిలింది ఏంటి? 80 ఇంటూ 10 అంటే ఎంత? 800 ఓమ్స్. 800 ఓమ్స్ రెసిస్టెన్స్ కాబట్టి ఓమ్స్ 800. ఇది ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. యూ హ్యావ్ టు రీప్లేస్ 1500 ఓమ్స్. ఇది క్యూ అండి, ఓమ్స్ 1500 ఓమ్స్ రెసిస్టర్ ఇన్ రేడియో. యూ హ్యావ్ నో 1500 ఓమ్స్ రెసిస్టర్ బట్ హ్యావ్ సెవెరల్ 1000 ఓమ్స్ వన్స్ విచ్ యూ వుడ్ కనెక్ట్. ఇప్పుడు ఏమడుతున్నాడంటే ఒక రేడియోలో 1500 ఓమ్స్ రెసిస్టర్ అనేది బర్న్ అయిపోయింది. దాన్ని మనం రీప్లేస్ చేయాలంటే కొత్తదాన్ని పెట్టాలి. కానీ మన దగ్గర 1500 ఓమ్స్ రెసిస్టర్ అనేది లేదు. ఏమున్నాయంట? 1000 ఓమ్స్ రెసిస్టర్సే ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనకు 1500 ఓమ్స్ రెసిస్టెన్స్ రావడానికి మనం వీటిని ఎలా కనెక్ట్ చేస్తామని అడుగుతున్నారు. ఎలా కనెక్ట్ చేయాలి? 2 ఇన్ ప్యారలల్ అండ్ 1 ఇన్ సిరీస్. ఎట్లా అంటే ప్యారలల్లో 2000 ఓమ్స్ కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే బై 2 అంటే 500 ఓమ్స్ అవుతుంది. 2000 ప్యారలల్ కనెక్ట్ చేస్తే దీనికి ఏం చేయాలి? ఒకటి సిరీస్లో, మళ్ళీ దీనికి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎంత అవుతుంది? 1500 ఓమ్స్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ కండక్టర్ వ్యారీస్ ఇన్వర్సలీ యాజ్. రెసిస్టెన్స్ అనేది దేనికి విలోమానుపాతంలో ఉంటుంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ యొక్క డిజైన్ ఫార్ములా ఆర్ ఈక్వల్స్ టు రో L/A. ఇది ఫార్ములా. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ లేదా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అని అంటాం. దీన్ని మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం దీని గురించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నేను ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్, అంటే కండక్టర్ యొక్క పొడవు. లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఎల్ అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ యొక్క అడ్డుకొత వైశాల్యం ఏంటంటే ఇది వైర్ అనుకుంటే మనం ఇట్లా కట్ చేస్తే కండక్టర్ను, ఇక్కడ దీన్ని అడ్డుకొత వైశాల్యం అంటాం. ఇక్కడ ఎల్ అనేది పైన ఉంది కాబట్టి ఎల్ అనేది ఆర్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే లెంత్ ఎంత పెరిగితే అంత రెసిస్టెన్స్ పెరుగుతుంది. కింద ఉంది కాబట్టి అపోజిట్ విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి క్రాస్ సెక్షన్ ఏరియా పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ విలోమానుపాతంలో ఉంది ఏంటి? ఆర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే విలోమానుపాతంలో ఉన్నాయి క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. కాబట్టి బి ఆన్సర్. If a parallel circuit is opened in the main line, the current is 0 in all branches. అది ఎట్లా? ఇప్పుడు ప్యారలల్ సర్క్యూట్లో ఒక బ్రాంచ్ అనేది ఓపెన్ అయితే మిగతా బ్రాంచెస్లో కరెంట్ వస్తాయి కదా అని అనుకుంటారు మీరు. కానీ ఇక్కడ క్వశ్చన్ అది కాదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్యారలల్ సర్క్యూట్ అనేది ఓపెన్ అయింది. ఎక్కడ? మెయిన్ లైన్ ఓపెన్ అయిపోయింది. మెయిన్ లైన్ ఓపెన్ అయిన తర్వాత ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆర్
జీరో ఇన్ ఆల్ బ్రాంచెస్ కరెంట్ అనేది మెయిన్ లైన్ ఓపెన్ అయిన తర్వాత బ్రాంచెస్లో ఉండదు కదా. ఇక్కడ ఇది ట్రిక్కీ క్వశ్చన్, ఇలాంటివి చూసి పెట్టాలి. ఆల్ గుడ్ కండక్టర్స్ హ్యావ్ హై, అంటే అన్ని మంచి కండక్టర్స్లో ఏది ఎక్కువగా ఉంటుంది ఏంటి కండక్టెన్స్ ఎక్కువ ఉంటేనే కదా కండక్టర్ అనేది మంచి కండక్టర్ అనేది. కండక్టెన్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి కండక్టర్ అవుతుంది. వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఫ్రమ్ వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్స్, వీటిని ఏమంటారు అని చెప్పుకుందాం మనం. వ్యారిస్టర్స్ అనే వేటి ద్వారా తయారు చేస్తారు. నిక్రోమ్ అంటే నికెల్ ప్లస్ క్రోమియం. నిక్రోమ్ పేర్లోనే ఉంది, నికెల్ ప్లస్ క్రోమియం కలిపి తయారు చేసే నిక్రోమ్ నుండి వోల్టేజ్ డిపెండెంట్ రెసిస్టర్స్ లేదా వ్యారిస్టర్స్ తయారు చేస్తారు. వెన్ ఎలక్ట్రిక్ కరెంట్ పాసెస్ త్రూ ఏ మెటాలిక్ కండక్టర్ ఇట్ టెంపరేచర్ రైజెస్. దిస్ ఈస్ డ్యూ టు, కరెంట్ అనేది ఒక లోహపు కండక్టర్ గుండా ప్రయాణించినప్పుడు దాని యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకు, ఇది దేనివల్ల అని అడుగుతున్నాడు. దేనివల్ల? కొలిజన్ బిట్వీన్ కండక్షన్ ఎలక్ట్రాన్స్ అండ్ ఆటమ్స్. కండక్షన్ ఎలక్ట్రాన్స్ అంటే కరెంట్ అంటే ఏంటి? మనకు కరెంట్ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్సే కదా, అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని మనకు కరెంట్ అంటాం. కాబట్టి కరెంట్లోని ఎలక్ట్రాన్స్ మరియు ఈ కండక్టర్లోని ఆటమ్స్ అంటే పరమాణువులు రెండింటికి ఒకదానికొకటి ఢీకొనడం వలన వేడి అనేది ఉత్పత్తి అవుతుంది, టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రిక్ కరెంట్ పాసింగ్ త్రూ ద సర్క్యూట్ ప్రొడ్యూసెస్. ఒక సర్క్యూట్ గుండా ఎలక్ట్రిక్ కరెంట్ పాస్ అయినప్పుడు వేటిని ఉత్పత్తి చేస్తుంది ఆ కరెంట్? ఏమేమి ఉత్పత్తి అవుతాయని క్వశ్చన్. ఏంటి? మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, అయస్కాంత ప్రభావాన్ని ఉత్పత్తి చేస్తుంది. ల్యూమినస్ ఎఫెక్ట్ అంటే కాంతి ప్రభావాన్ని. థర్మల్ ఎఫెక్ట్ అంటే ఉష్ణ ప్రభావాన్ని. కెమికల్ ఎఫెక్ట్ అంటే రసాయన ప్రభావాన్ని. వేటిని ఉత్పత్తి చేస్తుంది? ఆల్ ఆఫ్ ది. ఇక్కడ ఆన్సర్ రాంగ్ ఉందండి, సి కాదు, ఆల్ ఆఫ్ ది ఎబో ఎఫెక్ట్స్. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్, మనకు మ్యాగ్నెటిజం అనేది డీసీ కరెంట్ పోయినప్పుడు మ్యాగ్నటైజేషన్ అవుతుంది, ఏసీలో కూడా అవుతుంది. కాబట్టి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ అని అవుతుంది. ల్యూమినస్ ఎఫెక్ట్ అంటే మన బల్బ్స్ అనేది అన్ని అట్లనే గ్లో అయ్యేది ఎట్లా? వెళ్తురు వస్తుందంటే అలా ల్యూమినస్ ఎఫెక్ట్ జరుగుతూనే కదా బల్బ్స్ అనేవి వెలిగేది, కరెంట్ పోతేనే కదా. నెక్స్ట్ థర్మల్ ఎఫెక్ట్, మనకు హీటర్ ఉంది ఎగ్జాంపుల్, హీటర్ కాయిల్ అనేది వేడి అవుతుంది అంటే థర్మల్ ఎఫెక్ట్, ఉష్ణ ప్రభావం కూడా అవుతుంది. కెమికల్ ఎఫెక్ట్ అంటే అనేది మనం ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రోప్లేటింగ్ అంటాం. ఇది నేను తర్వాత వీడియోస్లో చెప్తా, తర్వాత చాప్టర్స్లో వస్తే. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే విద్యుత్తును ఉపయోగించి ఒక లోహం మీద మరి ఒక లోహాన్ని పూతగా పూయడం. దీనిలో ఇది కెమికల్ ఎఫెక్ట్ కూడా ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. కాబట్టి ఆల్ ఆఫ్ ది ఎబో, ఇది కాదు, ఆల్ ఆఫ్ ది ఎబో ఆన్సర్. ద మినిమం ఛార్జ్ ఆన్ అన్ అయాన్ ఈజ్. ఒక అయాన్లో ఉండే కనిష్ట ఛార్జ్ ఎంత అని అడుగుతున్నాడు. కనిష్టంగా ఉండేది ఎంత? ఈక్వల్ టు ఛార్జ్ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్కి సమానం. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ సర్క్యూట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 branches is 12 ohms. If the resistance of one branch is 18 ohms, what is the resistance of the other? ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఒక సర్క్యూట్ ఉంది, సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి, ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంది. ప్యారలల్లో కనెక్ట్ చేసి ఉంటే టోటల్ రెసిస్టెన్స్ అనేది 12 ohms ఉందట. టోటల్ రెసిస్టెన్స్ 12 ohms ఉంటే ఇక్కడ ఒక రెసిస్టర్ అనేది 18 ohms ఉంది. కాబట్టి R1, ఇది R1 అనుకుందాం. టోటల్ రెసిస్టెన్స్ అనేది ఎంత ఉంది? 12 ohms ఉంటే R1 ఎంత? 18 ohms అని అన్నాడు. అయితే R2 ఎంత అని అడుగుతున్నాడు. దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఇచ్చిండో రాద్దాం. బ్రాంచెస్ 12 ohms అంటే టోటల్ రెసిస్టెన్స్ ఎంత ఇచ్చిండు? RT 12 ohms. ఇంకా R1 ఎంత ఇచ్చిండు? 18 ohms. మనం ఏం కనుక్కోవాలి? అయితే R2 కనుక్కోవాలి. R2 ఎంత అని అడుగుతున్నాడు. మనకు ఫార్ములా ఏముంది? RT ఈక్వల్ టు ప్యారలల్లో R1 R2 బై R1 ఇంటూ R2. మనం ఈ వాల్యూస్ మొత్తం ఇందులో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది చూద్దాం. 12 ఈక్వల్స్ టు R1 ఎంత? 18 R2 బై 18 ప్లస్ R2. ఇక్కడ ఇది భాగిస్తుంది. 18 ప్లస్ R2 అనేది భాగిస్తుంది, ఇటు వస్తే గుణిస్తుంది. ఇది ఇటు తీసుకొద్దాం. 18 ప్లస్ R2 ఇంటూ 12 ఈక్వల్స్ టు 18 R2. ఇక్కడ 6 2 6 3. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినామని అంటే
ఇవనేది ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా సాల్వ్ చేయాలని నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఈ 2 అనేది లోపలికి మల్టిప్లై చేద్దాం. 18 రన్ల 36 ప్లస్ 2R2 ఈక్వల్స్ టు ఇటు 3 ఉంది కదా 3R2. దీని నుండి మనకేమొస్తుంది 36 ఈక్వల్ టు 3R2 మైనస్ 2R2. 3R2లకి వెళ్ళి 2R2 పోతే ఎంత అవుతుంది? 3R2లకి వెళ్ళి 2 R2లు పోతే R2 మిగులుతుంది. కాబట్టి R2 ఈక్వల్స్ టు 36. ఈ 36 అనేది 36 ఓమ్స్ అనేది ఆన్సర్. ఇవన్నీ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఈ రెసిస్టర్స్ సంబంధించిన మొత్తం ప్రాబ్లమ్స్ అని నేను తర్వాత ఒక వీడియో చేస్తాను. అందులో మీకు సింపుల్గా ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. విత్ రైజ్ ఇన్ టెంపరేచర్ ద రెసిస్టెన్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్. టెంపరేచర్ కనుక పెంచినట్లయితే సెమీ కండక్టర్స్లో రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. సెమీ కండక్టర్స్లో ఏముంటుంది? నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే టెంపరేచర్ అనేది రెసిస్టెన్స్కి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే టెంపరేచర్ ఒకవేళ పెరిగితే రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది, టెంపరేచర్ ఒకవేళ తగ్గితే రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది పెరిగింది కాబట్టి రెసిస్టెన్స్ అనేది తగ్గాలి, కాబట్టి డిక్రీజెస్. నెక్స్ట్ క్వశ్చన్. 1 న్యూటన్ మీటర్ ఈజ్ సేమ్ యాజ్. ఒక న్యూటన్ మీటర్ అనేది దేనికి సమానం అని అడుగుతున్నాడు. దేనికి? 1 జౌల్కి సమానం. ఎట్లా అంటే జౌల్ 1 జౌల్ అని దేన్ని అంటామంటే ఒక న్యూటన్ బలాన్ని ఉపయోగించి, ఇక్కడ న్యూటన్ అనేది బలానికి ప్రమాణం. బలం అంటే ఫోర్స్కి. ఒక న్యూటన్ బలాన్ని ఉపయోగించి ఒక వస్తువును 1 మీటర్ దూరం జరపడం వలన జరిగే పనినే 1 జౌల్ అంటాం. కాబట్టి 1 జౌల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫీల్డ్ ఆఫ్ ఫోర్స్ కెన్ ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్. ఫీల్డ్ ఆఫ్ ఫోర్స్ అంటే బలక్షేత్రం. ఇక్కడ ఏమేమి బలాలు అవ్వచ్చు? ఏదైనా అవ్వచ్చు. విద్యుత్ క్షేత్ర బలం కావచ్చు, విద్యుత్ క్షేత్రం కావచ్చు, లేదా అయస్కాంత క్షేత్రం కావచ్చు, లేకపోతే గురుత్వ క్షేత్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది అనేది ఎప్పుడు వ్యవస్థితం అవుతుంది? 2 అయాన్స్ మధ్య ఉన్నప్పుడు మాత్రమే వ్యవస్థితం అవుతుంది. అంటే 2 ఛార్జ్ అయాన్స్, 2 ఛార్జ్ పరమాణువులు, 2 ఛార్జ్డ్ అణువుల మధ్యలోనే ఇది వ్యవస్థితం అవుతుంది. ఏ సబ్స్టాన్స్ హూజ్ మాలిక్యూల్స్ కన్సిస్ట్ ఆఫ్ డిసిమిలర్ ఆటమ్స్ ఈజ్ కాల్డ్. ఒక పదార్థంలోని అణువులు విభిన్న పరమాణువులను కలిగి ఉంటే ఆ అణువును ఏమంటారు అని అడుగుతున్నాడు. డిసిమిలార్ అంటే విభిన్న, అంటే వేరు. విభిన్న అంటే విజాతి. మన తెలుగులో ఏమంటాం? విజాతి అంటాం. అదే ఒకే విధమైన ఉంటే సజాతి అంటాం. విజాతి పరమాణువులు ఉండే అణువును ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏ సబ్స్టాన్స్ హూజ్ మాలిక్యూల్స్ కన్సిస్ట్స్ ఆఫ్ డిసిమిలర్ ఆటమ్ ఈజ్ కాల్డ్. ఏమంటాం? కాంపౌండ్ అంటాం. 2 కలిసి ఉన్నాయి కాబట్టి, విభిన్న రకాలు ఉన్నాయి కాబట్టి కాంపౌండ్ అంటాం. When electric current passes through a bucket full of water, lot of bubbling is observed. This suggests that the type of supply is. ఇక్కడ ఏం అడుగుతున్నానంటే ఒక బకెట్ ఉంది, బకెట్లో వాటర్ ఉన్నాయి, మొత్తం వాటర్ ఉన్నాయి. వాటర్లో మనం ఏం చేసినామంటే వాటర్కి సప్లై ఇచ్చినప్పుడు ఇక్కడ అన్ని బబుల్స్ వస్తాయి. మొత్తం వాటర్లో అన్ని బుడగలు వస్తాయి. ఈ బుడగలు ఏ కరెంట్ వస్తున్నాయంటే ఇది ఏ కరెంట్, ఇచ్చిన సప్లై ఏదని అడుగుతున్నాడు. ఏ సప్లై ఉంటుంది? ఇది డీసీ అయి ఉంటుంది. డీసీని ఎందుకు సార్ అని అంటే, డీసీని ఎందుకు చెప్పగలుగుతాం అంటే, మనకు విద్యుత్ విశ్లేషణ అనేది ఉంటుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం విద్యుత్ విశ్లేషణ. నీటికి డీసీ కరెంట్ను పంపించినప్పుడు బుడగలు వస్తాయి. అంటే H2O, నీరు అంటే ఏంటి? H2O అనేది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా విడిపోయి బుడగలు వస్తాయి. అదే ఇది. కాబట్టి ఆన్సర్ డీసీ. నెక్స్ట్ క్వశ్చన్. 2 lamps 1000 watts and 40 watts are connected in series across 230 volts. ఆల్టర్నేటింగ్ అంటే ఏసీ సప్లైకు 2 ల్యాంప్స్ అనేవి 100 watts and 40 watts ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్లో 2 watts 100 watts and 40 watts బల్బ్స్ కనెక్ట్ చేసి, అయితే కింది వాటిలో ఏది సత్యం అని అడుగుతున్నాడు. 100 watts ల్యాంప్ విల్ గ్లో బ్రైటర్. అంటే 100 watts ల్యాంప్ అనేది ప్రకాశవంతంగా వెలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆప్షన్ 40 watts ల్యాంప్ విల్ గ్లో బ్రైటర్. 40 watts ల్యాంప్ ఎక్కువ కాంతివంతంగా వెలుగుతుంది. లేకపోతే బోత్ ల్యాంప్స్ విల్ గ్లో ఈక్వల్లీ బ్రైట్. 2 బల్బులు కూడా ఒకే రకంగా వెలుగుతాయి, అంటే ఒకే కాంతితో వెలుగుతాయి. 40 watts ల్యాంప్ విల్ ఫ్యూజ్. అంటే 40 watts ల్యాంప్ అనేది బర్న్ అయిపోతుంది, కాలిపోతుంది అని ఆప్షన్స్ ఇచ్చింది. ఇందులో ఏది కరెక్ట్ అంటే, సిరీస్లో కదా 40 watts ల్యాంప్ అనేది ఎక్కువ కాంతితో వెలుగుతుంది. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, బల్బ్ కాన్సెప్ట్ అనేది ఎట్లా అంటే, మనం జనరల్గా మనకేం తెలుసు, 100 watts అంటే ఎక్కువ వెలుగుతుంది, ఎక్కువ లైట్ వస్తుంది, అంటే ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుంది. 40 watts అంటే తక్కువ వెలుగుతుంది. ఇది మనకు జనరల్గా తెలిసింది. ఇది ఎక్కడ మనం చూసింది?
ఇంట్లో చూస్తాం. ఇంట్లో అంటే ఏంటి ప్యారలల్లో ఏమవుతుంది, ప్యారలల్లో ఎక్కువ వ్యాటేజ్ ఉండేది ఎక్కువ వెలుగుతుంది, తక్కువ వ్యాటేజ్ ఉండేది తక్కువ వెలుగుతుంది. ఇది మనకు తెలిసింది. ఓకేనా. ఇప్పుడు అదే సిరీస్లో దీనికి ఆపోజిట్ చూడాలి. అంటే 40 వాట్స్ బల్బ్ అనేది ఎక్కువ వెలుగుతుంది, 100 వాట్స్ బల్బ్ అనేది తక్కువ వెలుగుతుంది. సింపుల్, ఇట్లా గుర్తుపెట్టుకోండి. సిరీస్ కాబట్టి ఆపోజిట్, తక్కువది ఎక్కువ వెలుగుతుంది, ఎక్కువది తక్కువ వెలుగుతుంది. కాబట్టి 40 వాట్స్ ల్యాంప్ విల్ గ్లో బ్రైటర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ప్రతిరోజు సబ్జెక్ట్ మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.